హలో అన్న, నీ పేరు? నా పేరు నాగరాజ్ అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? నాకైతే జనసేన వస్తే బాగుంటుందన్న. కానీ ఆ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తామంటే కొంచెం ఏం చేయాలన్నా, వాళ్ళు ఊడే ఉన్నాడు కదా, కొంచెం అనుభవం వస్తుంది కదా తెలుసుకుంటే కొంచెము. అందుకే మళ్ళీ తప్పేం లేదు కదన్న, ఆయనేమి ఎవరికేం మోసం చేయాలని చెప్పేసి ప్యాకేజ్ తీసుకోలేదు కదా. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందని 5 years చూశారు కదా? నాకైతే ఏం నచ్చలేదన్న, ఎందుకంటే చాలామంది వింటున్నారు, చూసింటారు కూడా న్యూస్లో. వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చింటుంది, మనకైతే నచ్చలేదన్న, అంతే. అంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారు, లేక విడివిడిగా పోటీ చేస్తే కరెక్ట్ అంటారు? నాకైతే పవన్ కళ్యాణ్ విడిగా వచ్చిండే సూపర్ ఉండేవు. ఆయన ఓడిని గెలవని ఆయన పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వచ్చింటే చాలా బాగుండేది నాకు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేదు, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు. అవన్నీ వాళ్ళు ఎవరెవరో వాళ్ళకి మాట్లాడతారన్న, వాళ్ళకి అన్నీ తప్పుడు కూతురు కూర్చో ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు, అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకంతా మంచి చేస్తున్నారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అయినా కూడా చాలామంది ఇంకా ఉచిత పథకాలు తీసుకొని కానీ తీసుకోలేదు అంటున్నారు. అది వాళ్ళు తీసుకున్నారేమో, వాళ్ళకి మంచిది ఉంటుంది. నాకైతే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే నచ్చలేదన్న. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? బాగానే ఉంటుందన్న ఆయం, కానీ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే 2 పార్టీలు పెట్టారనమాట. ఏమో ఆయంది ఎట్లుందో అదృష్టం తెలియదు కదా మనకు. సీఎం అవ్వచ్చేమో కాంగ్రెస్లో. అంటే అన్నకి పోటీగా వెళ్తుంది కదా, కరెక్ట్ అంటారా వెళ్ళడం? ఆయన సీట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు, ఆ అమ్మ సీట్ మీద ఆశపడింది, రాలేదు, సీట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా నాకు సీట్ రాలేదని చెప్పేసి ఏం చేస్తారంటే ఇంకా పక్కన పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇంకా సీట్ ఇక్కడనా కొంచెం ప్రయోగిస్తే నాకు సీట్ వస్తుంది కదా, ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కానీ వచ్చిండొచ్చు. నాకైతే ఈ తెలంగాణలో కానీ కర్ణాటకలో కూడా బస్సులు ఫ్రీ ఉన్నాయి కదన్నా లేడీస్కి, అదైతే నాకు ఒక్కటి చెప్తున్నానన్నా, ఏం ఉపయోగం అయితే ఏం లేదన్నా. ఎందుకంటే చాలా బస్సుల్లో గొడవలు అవుతున్నాయి, సీట్లు దొరకట్లేదు. అంతా మొత్తం ఆడవాళ్ళకే ఫ్రీ అని చెప్పేస్తే మగవాళ్ళు ఏం చేసినారు? మగవాళ్ళు ఓటేకుంది, ఆయన గెలిచేసినాడా? లేదు కదా. నాకు ఒక్కటే చెప్తున్నానా, ఖర్చులు ధరలు బస్సు ఫైర్ తగ్గించు, ఒక పాస్ పెట్టు, మంచిదవుతుంది. కానీ ఈ ఫ్రీ పెడితే బాగుండదు. తర్వాత హాస్పిటల్ మెయిన్ పేదోళ్ళు ఉంటారన్న, ఆ పేదవాళ్ళకి కొంచెం డబ్బు ఉండదు. హాస్పిటల్లో కొంచెం ఫ్రీగా పెడితే ఆరోగ్యంగా ఉంటారు కదన్నా. అంటే ఇప్పుడు మరి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు విజయం సాధిస్తే బాగుంటుందని మీరు అంటున్నారా? ఉంటుందన్న, నాకైతే పవన్ కళ్యాణ్ సీఎం అయితే కూడా బాగుంటుంది. సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్? కనిపిస్తాయి కదన్నా. ఎంతమంది చాలామంది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు ఎట్లుందో తెలీదు, కానీ పక్క అయితే నాకైతే ఒక 90% పవన్ కళ్యాణ్ మీదే ఉంది నాకు. పేరన్న? పేరు చెప్పకూడదు, పేరు చెప్ప. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ వస్తుందని నాకు. టీడీపీ అలయన్స్ ఉంది కదా ఇప్పుడు. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. ముఖ్యంగా ప్రజావేదిక అనే దాన్ని కూర్చడంతో స్టార్ట్ చేశారు, కొత్తగా నిర్మాణం చేయలేదు, ఉన్నదాన్ని పడగొట్టారు. దానివల్ల చాలామందికి ఇదైంది. సరైన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఉదాహరణకి రేషన్ బియ్యం ఇంటింటికి రేషన్ అనే దానికి అసలు కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. మరి ఎవరు ఇస్తారో సలహా నాకు తెలియదు, కానీ ఆ సలహా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇంటింటికి రేషన్ అంటే ఆ రేషన్ వాళ్ళు బండి వచ్చిన రోజు నాడు తీసుకోవాలి. అలా కాకుండా షాప్కి వెళ్ళి తీసుకునేటైతే 15 days మార్నింగ్ 8 to 12, సాయంకాలం 4 నుంచి 8 గంటల వరకు చక్కగా తీసుకోగలిగేవాళ్ళు. వాళ్ళ స్వేచ్ఛ పోయింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ చేయలేదంటారా? పరిపాలన అస్సలు బాగాలేదంటారా? మరి పరిపాలన బాగుందా లేదా అని కాదు, పరిపాలన అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. అసలు ప్రజావేదిక ఎందుకు కూల్చాడు అనేటువంటి దాని మీద ఒక ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే ఇచ్చేయచ్చు. ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టబడినటువంటి ఆఫీసు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి. సంక్షేమ పథకాలు అనేటువంటివి సెకండరీ, థర్డ్ డిగ్రీ కింద వస్తాయి. కావాల్సింది ఏంటంటే ఉద్యోగ కల్పన అది ప్రధానమైంది. సంక్షేమ పథకాలు అనేటువంటి అంతకుముందు కూడా ఉన్నాయి, ఉన్నటువంటివే కదా. ఏదో పేర్లు మార్చడం వల్ల అప్పుడు 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు 150 ఇచ్చి ఉండొచ్చు. అయితే అప్పు చెయ్యకుండా ఇచ్చి ఉంటే దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ గవర్నమెంట్. అప్పులు చేసి జస్ట్ అక్కడ అప్పులు చేస్తున్నాడు, ఆ అప్పులు ప్రజలే తీర్చాలి కదా.
ప్రజల ప్రభుత్వమే కదా. ఇంకోటి అన్న క్యాంటీన్ కానీ ఇవన్నీ తీసేశారు కదా, కంటిన్యూ చేయకుండా, దాని గురించి ఏమంటారు? దారుణం ఒక మాటలో చెప్పాలంటే దారుణం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ నగరంలో ఈ క్యాంటీన్లు పెట్టారు. ఒక పూట మధ్యాహ్నం పూట పెట్టినప్పుడు అప్పుడు కేసీఆర్ ఉద్యమ నేతగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అందరినీ తిడతా ఉండేవాడు, ఆంధ్ర వాళ్ళని అందరినీ. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కదా, అప్పుడు ప్రభుత్వం కదా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కదా అని తీసేయలేదు. ఆ క్యాంటీన్లు అలాగే ఉంచారు. ఆ క్యాంటీన్లని కొంచెం పెంచాడు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉందో 5 రూపాయల భోజనం అనేది అందరూ చేయరు కదా. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ నగరంలో ఇక్కడ హిమాయత్ నగర్లో ఉన్నవాడు వచ్చి ఇక్కడ క్యాంటీన్ ఉందని 5 రూపాయలు దానికి 100 రూపాయలు బస్ ఛార్జీలు పెట్టుకొని వచ్చి తిండు కదా. అక్కడ ఆ సమయంలో ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఏంటంటే ఇతర ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఒక పూట కడుపు నింపుకోవడానికి ఉపయోగపడదు. మంచిది. ఆంధ్రాలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్తో. ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడారు అనుకోవచ్చు. భయం లేదు, బొంగు లేదు, ఏమీ లేదు. అది ఏంటంటే ఒక అవసరం. ఇప్పుడు ఏం అవసరం అంటే ఖచ్చితంగా అక్కడ అవతల వాళ్ళని ఓడగొట్టాలి అనేది అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఒక పొత్తు ఉంటుంది. అది ఏదో నేరమే కాదు, ఏం కాదు. ఓటు చీలకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఓటు చీలకుండా కూడా చూసుకోవాలి కదా. రాబోయే ఎన్నికలైతే టీడీపీ జనసేన పొత్తు వస్తుంది, విజయం సాధిస్తుంది అంటారు ఆంధ్రాలో. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. హలో అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ వస్తుంది అన్న అధికారంలోకి? అధికారంలోకి అంటే జనసేన, టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదా మరి? 5 సంవత్సరాలు చూశారు కదా. బాగాలేదనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అక్కడ దాదాపు అందరు చెప్తున్నారు. ఎందుకంటే సిస్టమ్ అంతా చేంజ్ చేసి పారేసిండు ఒకటేసారి. అట్లా చేయొద్దు కదా. ఏం చేంజ్ చేసిండు సిస్టమ్ అంటే? చేసినట్టు ఆ బ్రాండీ అయితే పక్కాగా అనిపిస్తుంది. ఆ ఉసుక దందాలు ఒకటి అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కామన్గా అన్నీ నడిపిస్తారు కానీ మరీ అధ్వానంగా ఉంది అనిపిస్తుంది నాకైతే. అందరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అధ్వానంగా ఉంది అనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారన్న? చంద్రబాబు నాయుడు దాదాపు బాగానే చేసాడు. ఏది చేసినా బాగానే చేస్తాడు. మరీ ఘోరంగానైతే ప్రజల్ని హింసించక తినలేడు. ఒక పద్ధతిగా చేసుకుంటూ పోతాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం గురించి ఏమంటారు మీరు? సింగిల్గా పోటీ చేయొచ్చు కదా మరి? పవన్ కళ్యాణ్ ఆయనకు సింగిల్గా చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. మరి ఇంట్రెస్ట్ లేదు, ఏదో రకంగా ఇద్దరు కలుస్తాను, తప్పేముంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిస్తేనే కదా పార్టీ గెలిచేది. ఇలా వీళ్ళిద్దరు కలిస్తే తప్పేముంది? ఉందా? ఏం లేదు కదా. మరి దాన్ని వేరే రకంగా చూపించడానికి అవసరమా? ఇప్పుడు ఎన్నికల ముందు చాలామంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి ఇలా జంప్ అవుతున్నారు కదా. అంటే వీళ్ళు ప్రజల కోసం రాలేదా, వీళ్ళ స్వలాభం కోసం వచ్చారనుకోవచ్చా? ప్రజల పేరు చెప్పి అందరు దోసుకునే వాళ్ళే దాదాపు. ఇప్పుడు తక్కువ ఎవడు దోసుకుంటాడో వాడు మంచోడు. ఎవరైనా దోసుకుంటారు అంతే. ఒక 4 టన్నులు తంతాడు, ఒక టన్ను తంతాడు. ఒక టన్ను తన్నేటంతో గెలిపించుకొని తన్నించుకునే 4 టన్నులు తన్నుకొని గెలిపిస్తే 4 అంత మనం ఉంటామా? అంతే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, కానీ ఇప్పుడు దానికి షర్మిల గారు నాయకత్వం వహిస్తున్నారు కదా. ఇప్పుడు షర్మిల గారు రాకతో ఎలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. ఎలా ఉంటుంది అంటే ఆమె వచ్చినాక తెలుస్తుంది కదా. ఎవరైనా కానీ ఒక ప్రయత్నం చేసుకుంటారు, నేను ఒకటి చేయాలని. ఆమె ప్రయత్నం చేసుకునేవాడి ఏముంది. అన్నకు పోటీకి వస్తుంది కదా, అన్నకు సొంత అన్నకే పోటీకి వస్తుంది, ఎలా చూడొచ్చు మరి దాన్ని? చూడొచ్చు ఏముంది, అది కావనే మన ఇంట్లోనే లొల్లీలు అవుతున్నాయి. వాళ్ళ ఇంట్లో పెద్ద పని అది. ఎవరైనా నిజంగానే గొడవలు ఉన్నాయి అనుకోవచ్చు, లేకుంటే ఇద్దరు అన్నా చెల్లెలు ఏమైనా గేమ్ అయినా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చు అని. అట్లా కూడా చేస్తారు, అట్లా కూడా చేయవచ్చు, చేయకపోవచ్చు. అంతా మనం చూసుకుంటూ పోవాలి అంతే. మనం పోయి ఇప్పుడు ఒక్కరం పోయి వాళ్ళని ఒక్కరిని మనం ఏం చేయలేము. ఏమన్నా ఉంటే అందరం ప్రజలను న్యాయం చూసి గెలిపించాలి వాళ్ళని. షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంట? ఎవరి ఓట్లు షర్మిలకు పడే అవకాశం ఉంది? ఎవరి ఓట్ల? ఆమె ఫాలోవర్స్ ఆమెకు సపరేట్ ఉంటారు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఎవరు రారు. మళ్ళీ ఆమె లాస్ట్కు ఏ పార్టీకి అయితే పోయి సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి కొంచెం మేలు జరుగుతుంది. సొంతంగా చేసేటట్టు అయితే ఏం కనిపిస్తలేదు. ఫైనల్గా అయితే టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో? సాధించాలి.
థ్యాంక్స్ అన్న. హలో అన్న, మీ పేరు? రాజు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ జగన్ వస్తుంది. ఎందుకని వైఎస్ఆర్ జగన్ వస్తుంది? బాగానే ఉంది కదా, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ప్రజెంట్ గవర్నమెంట్ బాగాలేదు, ప్రజలు చాలా యాంటీగా ఉన్నారు జగన్కి అంటున్నారు. అంటే బాగంటే ఏం కావాలి, ఇంకా ఏం కావాలి? డెవలప్మెంట్ ఏం లేదు, యువతకు ఉపాధి లేదంటున్నారు. డెవలప్మెంట్ లేనిదే స్కూల్స్, ఎడ్యుకేషన్ కదా. ఫస్ట్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ కదా ఇప్పుడు యువతకు. దానికంటే మించి ఇంకేం కావాలి? అంటే జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి ఉపాధి కావాలి కదా, వాళ్ళంతా బెంగళూరులకి హైదరాబాద్లకి వెళ్తున్నారు అంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి జాబులు రావు, కష్టపడితే వస్తుంది. అంటే టీడీపీ జనసేన పొత్తు ఈసారి విజయం సాధించడం 100% అంటున్నారు కదా. ఎంతమంది కలిసి వచ్చినా ఆయన సింగిల్గా పోటీ చేస్తాడు, గెలుస్తాడు. అంటే వైఎస్ షర్మిల గారు సొంత చెల్లెలే వచ్చింది కదా, ఇప్పుడు ఆయనకు ఆపోజిట్గా ఇప్పుడు ఎలా చూడొచ్చు? సొంత వాళ్ళు ఉన్నా ఎవరున్నా తనకు కాదనుకున్నప్పుడు ఎవరేం చేసినా తను గెలుస్తాడు, సింగిల్గా పోటీ చేస్తాడు. అంటే వాళ్ళిద్దరు స్ట్రాటజీ ఏమన్నా అనుకోవచ్చు, అన్నా చెల్లెళ్ళు ఏమన్నా ఓట్ బ్యాంక్ కోసం చీల్చడానికి ఇలా యాక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రజల్లో తనకు అభిమానం ఉంది, ఓట్లు వస్తాయి అంతే. ఎవరేమనుకున్నా అది సెకండరీ. అది అంతా వైఎస్ షర్మిల కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు వచ్చినా తను సింగిల్గా పోటీ చేస్తాడు, సింగిల్గా గెలుస్తాడు. అంటే 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు, విజయం సాధించినారు. ఇప్పుడు 2024లో కానీ కలిసి పోటీస్తున్నారు కదా, ఇప్పుడు కానీ ఏమైనా విజయం సాధించే అవకాశం ఉందా? అప్పుడు 2014లో జగన్ అప్పుడు కొత్త ప్రభుత్వం, తనకు తెలియక తను తను ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే గవర్నమెంట్ బాగానే రోల్ చేస్తుండగా, ఇంకేం కావాలి? స్కూల్స్ అన్నారు, స్కూల్స్ ఒకటి ఉంటే సరిపోతుందా అని? ఎడ్యుకేషన్ వైద్యం బాగానే ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చూసారా? మన తెలంగాణ కంటే బాగుంది కదా స్కూల్స్. తెలంగాణ స్కూల్స్ కంటే ఆంధ్ర స్కూల్స్ బాగున్నాయని బయట టాక్ వస్తుంది, చూస్తున్నాం కదా, మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇంకోటి వైఎస్ షర్మిల గారు బయటకు వచ్చారంటున్నారు, కానీ 2014 ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ షర్మిల గారే పాదయాత్ర చేసి 60 పైన స్థానాలు గెలిపించారు అన్న కోసము. మరి దాని గురించి ఏమంటారు? 2023లో కూడా తను పోటీ చేస్తా అన్నది ఇక్కడ తెలంగాణలో. ఏమైంది? తనని పట్టించుకోవట్లేదు, ఫస్ట్ తనని పట్టించుకోవట్లేదు జగన్. అంటే జగనే సొంత చెల్లిని తల్లిని పట్టించుకోలేదు, అందుకే వాళ్ళు బయటకు వచ్చేసారు అంటున్నారు. సొంత చెల్లెలైనా కానీ తనకు నచ్చినప్పుడు ఏం చేస్తారు? సొంతలు కానీ ఎవరైనా కానీ. తన గవర్నమెంట్ ఫామ్ చేసిండు, ప్రజల కోసం రూల్ చేస్తున్నాడు అంతే. ప్రజలే మన అనుకున్నాడు, సొంతలను కాదనుకున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందా ఈసారి? చేరారండి. తనను నమ్ముకున్న వాళ్ళకి తను ఎప్పుడు దూరం చేసుకోడు ఫస్ట్ జగన్. ఈసారి 60 నుండి 80 మంది దాకా మార్చేస్తున్నాడు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ. అంటే వాళ్ళ మీద నెగిటివిటీ ఉంటేనే కదా మార్చేది, ఊరికి ఎవరు మార్చరు కదా అని. మనకి ఇంకా ఫామ్ రాలే కదా, రాని మనం ఎట్లా నిర్ణయం చేసుకుంటాం? మనం చెప్పగలం. ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో 2024లో వైసీపీనే మళ్ళీ జెండా ఎగురుతుందంటారా? అవును, 100%. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.